చిత్తశుద్ధి లేని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నీట్ పేపర్ లీక్ సమస్యను మంత్రులతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ప్రధాని వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మోడీకి ప్రజాపాలన అందించే శక్తి లేకపోతే వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు గాంధీ భవన్ నుంచి కూడా భారీ ఎత్తున అయితే ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. చెప్పండి, నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నారు. ఒకే సెంటర్లో 7కి ర్యాంక్ రావడం, ఫస్ట్ ర్యాంక్ దాదాపుగా 67 మందికి రావడం, ఆ పేపర్ ముందే లీక్ అయింది అనుకోవచ్చా? నరేంద్ర మోడీ గారిని నమ్మి ప్రజలు మూడోసారి భారతదేశంలో అధికారంలోకి తీసుకొచ్చిర్రు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు ఆడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీట్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన పరీక్ష. చాలామంది భవిష్యత్ ముడిపడి ఉన్నటువంటి ఈ పరీక్ష మైనస్ మార్కుకు 4 మార్క్స్ మైనస్ ఉంటాయి. అంటే ఒకటి పోతే 5 రావాలి. కానీ 720, 719, 718 ఏదైతే మార్కులు వచ్చినాయో క్లియర్గా కనపడుతున్నాయి. అక్కడ తప్పిదాలు కనపడ్డప్పుడు దానికి బాధ్యత వహించాల్సిన ప్రధానమంత్రి ఇప్పటి మటుకు మాట్లాడతలేడు. ఇంతమంది భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి ప్రధానమంత్రి కేవలం వాళ్ళ మంత్రుల్ని కొంతమంది ముందుకు పెట్టి దాన్ని ఏదో సమస్యను ప్రజలు మర్చిపోయేదాకా ఏదో ఒక రకంగా డొలిపియాలనే ప్రయత్నం చేస్తుండు. ఇమీడియట్గా ప్రజలకు పరిష్కార మార్గం చూపించాలి. అవసరమైతే భారతదేశంలో చాలామంది యువత ఈరోజు ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ల ద్వారానే వీళ్ళు ఈ పరీక్షలకు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా ఈ పరీక్షలు జరగాలి. దీనికి బాధ్యత నరేంద్ర మోడీ వహించాలి. ఒకవేళ నరేంద్ర మోడీ గారికి ప్రజాపాలన అందించే శక్తి లేకపోతే రాజీనామా చేయాలి. ఎన్టీఏ ఏదైతే ఏజెన్సీకి పారదర్శకంగా నిర్వహిస్తుంది పరీక్షలు అంటూ కూడా ఎన్టీఏను సంస్థను స్థాపించాం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఒకటే నేను అనేది స్పందిస్తలేదంటే స్పందించకపోవడానికి కారణం ఏంది? ప్రభుత్వ వైఫల్యమే. అది ప్రభుత్వం కంపల్సరీ కింద అధికారులకు దాన్ని పరిష్కరించే మార్గము పెట్టేటప్పుడే చిత్తశుద్ధితో పరీక్షలు పెట్టాలి. గతంలో కూడా ఇక్కడ టీఎస్పీఎస్సీ లీక్లైనాయి. ఏమైంది? ప్రజలు తప్పి కొడితే గవర్నమెంట్లు పడిపోయినాయి. సో ఇదే చిత్తశుద్ధి లేని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు భారీగా నమ్మిర్రు. మూడోసారి అధికారంలోకి తీయడం అంటే డెమోక్రసీలో అంత ఈజీ కాదు. ఇంత నమ్మకంతో అధికారంలోకి ఇస్తే పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఇక రానున్న ఏ ఎన్నికలనైనా ప్రజలు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి చిన్న చిన్న సమస్యల మీద కూడా పరిష్కారం చేసేంత దరిద్ర పరిస్థితిలో, పరిష్కారం చేయలేనంత దరిద్ర పరిస్థితిలో బీజేపీ ఉంది. ఎవరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారు పిల్లల భవిష్యత్తు అక్కడెక్కడో విదేశాలల్లో జరుగుతున్నటువంటి సమిట్స్ పాల్గొంటుంది తప్ప ఇక్కడ నీట్ విషయం మాట్లాడతలేడు. నిన్న కాశ్మీర్ పోయిండు. రేపు పార్లమెంట్ సమావేశాలు ఏర్పడుతున్నాయి. మేము కూడా పార్లమెంట్లో రేపు ఈ మాట మాట్లాడతాం. ఎందుకంటే చిత్తశుద్ధి లేని పాలన, పారదర్శకత లేని పాలన అవసరం లేదని చెప్పి నెట్ ఎగ్జామ్ని కూడా రద్దు చేశారు కదా, నీటిని కూడా రద్దు చేయమని మీరు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. రద్దు చేసి మళ్ళీ పెట్టాలి పరీక్ష. ఎందుకంటే కొంతమంది పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయింది. వాళ్ళకు ఒక సంవత్సరం వేస్ట్ అయింది ఇన్స్టిట్యూషన్లో అవకాశాలు రాక. ఎవరికైతే చదువు రాదో వానికి పేపర్ లీక్ చేసి వాని కోసం డబ్బుల కోసం వాడిని మార్కులు ఎక్కువ చేస్తే మరి చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళందరూ ఈరోజు స్లీప్లెస్ ఉన్నారు. ఒక్కరు కూడా నిద్రపోవట్లేరు. తల్లిదండ్రులు మొత్తము అప్పుల పాలై, మధ్యతరగతి కుటుంబంలో తల్లిదండ్రులు అప్పుల పాలై పిల్లలను కోచింగ్ సెంటర్లో చదివిస్తే ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంది? దీనికి ఇమీడియట్గా పరిష్కార మార్గం పరీక్ష రద్దు చేసి మళ్ళీ పెట్టి ఈసారన్నా పారదర్శకంగా చూడాలి. సుప్రీంకోర్టు కూడా పూర్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కేవలం ఎన్టీఏకి ఏం జరిగిందో ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలి, అవకతవకలు జరిగితే చెప్పాలని చెప్తున్నాను. కానీ ఏం జరిగిందనేది సుప్రీంకోర్టు దగ్గర ఆధారాలు ఉండాలి కదా. ఇప్పుడు మనము తప్పు జరిగిందని చెప్పినప్పుడు తప్పు జరిగిందా లేదా అనేది క్లారిటీ ఇవ్వాలి. వీళ్ళు తప్పు జరిగినట్టు ఆధారాలు కనపడుతున్నాయి, నెంబర్స్లోనే కనపడుతున్నాయి. మరి అలాంటప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ కొన్ని ఏరియాలలో పేపర్ లీక్ అయింది అనేది ఒక సమస్య. మరి అయినప్పుడు దాని పరిస్థితి ఏందనేది వీళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే తీర్పు, ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని వీళ్ళు చేయాలి కదా. సుప్రీంకోర్టుని ఇన్వాల్వ్ కమ్మని చెప్తారు ఈ విషయంలో, ఎందుకంటే రద్దు చేయడానికి. అంటే సిబిఐ ఎంక్వైరీ లాంటిది ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? సిబిఐ ఎవరబ్బా? ప్రతి విషయంలో కూడా సిబిఐ ఎవరు, ఈడీ ఎవరు? ఇదే బీజేపీ ప్రభుత్వంలో మంత్రులు ఎట్లనో వాళ్ళు అట్లనే కదా. ఇక వాళ్ళు ఆదేశించేది ఏంది? ప్రధానమంత్రికే చెప్తున్నా, ఎవరికి చెప్తలే. నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు దీన్ని పరిష్కార మార్గం చూపించమని చెప్తున్నా. సింపుల్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే భారత భవిష్యత్తు మొత్తం కూడా ఏదైతే మెడిసిన్ అండ్ నీట్ యువతలోనే ఉంది. ఈ యువతగా ఇట్లాంటి ఏదైతే అవకతవకలు జరగడం, పేపర్ లీక్ జరగడం వల్ల వ్యవస్థ మీద నమ్మకం పోతుందని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రెస్పాండ్ అయ్యి వెంటనే ఈ యొక్క సమస్యను సాల్వ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ శంకర్తో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.